దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడు మేలు దాచి ఉంచాడని, అది ఎంతో గొప్పది అని కీర్తనలు 31:19లో చూడగలము. అది మనుషులముగా మనము వేసుకునే ప్రణాళిక కంటే ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఊహకు అందనిది అయ్యే అవకాశము కూడా ఉంది. ఎందుకంటే మన దృష్టిలో కాదు, దేవుని దృష్టిలోనే ఎంతో గొప్పది అని వాక్యంలో చూడగలము. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు తాను ఇశ్రాయేలులకు రాజు అవుతాను అనుకోలేదు. చెరసాలలో ఉన్నప్పుడు విడుదల కోసం యోసేపు ఎదురు చూస్తున్నప్పుడు ఐగుప్తు దేశం మీద అధికారి అవుతాడని అనుకోలేదు. జ్ఞానులందరినీ చంపడానికి రాజు శాసనం ఇచ్చినప్పుడు చంపబడాల్సిన స్థితిలోనున్న దానియేలుకు తెలియదు బబులోను సంస్థానం అంతటికి అధిపతి అవుతాడని. అటువంటి మేలు దేవుడు మనకు కూడా చేయగలడు. కానీ అది పొందుకోవాలి అంటే మనకు భయము భక్తి ఉండాలి. మనకు అలవాటు పడి సరిపెట్టుకుంటున్న భయము భక్తి కాదు, దేవుని కోణంలోని భయము భక్తిని కలిగి ఉండాలి. కృపను అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా జీవించడం కాదు, చెడుతనము పాపము లేకుండా దేవుని చిత్తమును ఎరిగి ఆయన నడిపించాలి అనుకుంటున్న మార్గంలో వాక్యానుసారంగా జీవించడమే భయము భక్తి అంటే. ఆ రకంగా అడుగులు వేయగలిగితే ఊహకందని గొప్ప మేలు పొందుకోవటం సాధ్యమే.